హలో హలో, పోలీస్ స్టేషన్. త్వరగా రండి ప్లీజ్, త్వరగా రండి. ఏమైంది? ఇక్కడ గుడ్ లైఫ్ హాస్పిటల్లో అందరూ చనిపోతున్నారు. కాస్త త్వరగా రండి ప్లీజ్, మీరు త్వరగా రండి. చనిపోతున్నారంటే? నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ప్లాన్ చేసి చంపుతున్నారని. ఓకే, నేను వచ్చేస్తున్నాను. జిందాబాద్ సోదరమల్లారా, ఈసారి నా భార్య కజలీదేవి ఎన్నికలో నిలబడుతోంది. మీరందరూ కలిసి తనని ఎలాగైనా గెలిపించాలి. ఓటు వేసే రోజు గుర్తు పెట్టుకోండి, ఇంకెవరికి వేయకూడదు. కజలీదేవి గారికి మాత్రమే ఓటు వేయాలి. ఇంతకే కజలీదేవి ఎక్కడున్నారు? మా వదిన గారిని చూపించండి, ఒక్కసారైనా చూపించండి. ఏంటే చూస్తున్నావు? వాళ్ళు చెప్పింది వినిపించలేదా? వెళ్ళి పబ్లిక్ నీ మొహం చూపించు. వెళ్ళమంటున్నారుగా. నా వల్ల అది కుదరదు. కుదరదా? కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్. కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్. అలా నిలబడ్డావు, పబ్లిక్ లో 4 మాటలు మాట్లాడావు. అరే ఏంటిది, ముఖం మూసుకునే ఓటు వేస్తారా? మీ ముఖం కాస్త చూపించండి. కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్. కజలీదేవి జిందాబాద్, కజలీదేవి జిందాబాద్. ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎక్కడుందో చూడు. 24 గంటల సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అనుమానంగా ఏదైనా అనిపిస్తే అర్జెంట్ గా ఇన్ఫార్మ్ చేయి. ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ లేడీ ఆవిడెక్కడుంది? మేడం, ఆవిడ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడం కుదరదు. ఇంకా డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేశారు, క్లియరెన్స్ వచ్చే వరకు వెళ్ళాం. సరే, నాకు ఆ ఫుటేజ్ ని మెసేజ్ చేసి రివ్యూ చేయి. ఓకే మేడం. ఇలా చూడు, ఇదంతా పట్టించుకోకు. వెళ్ళి నీ మొహం కడుక్కునరా. సాయంత్రం లోపు రెడీగా ఉండు. మనం ఒక పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళాలి, అర్థమైందా? నాకు అదంతా చేయడం ఇష్టం లేదు. తన సాయంత్రం లోపు పబ్లిక్ మీటింగ్ కి రెడీ చేయాలి, అర్థమైందా? రా. మహారాణిలాగా ఇక్కడి నుంచి వెళ్ళా, మొహంలో మసి పూసుకొని వచ్చా. ఏది అడిగినా నా వల్ల కాదు, కుదరదంటున్నా. ఇలా చూడు, ఈ ఇంట్లో ఎవరు ఏం చెప్తున్నారో అది నువ్వు వినే తీరాలి. ఏ బురద నుంచి నిన్ను తీసుకొచ్చారో వీళ్ళు మళ్ళీ అక్కడికే పంపిస్తారు నిన్ను.
చూడు నువ్వు పని చేయి. రేపు ప్రచారానికి 4 బళ్ళు వెంటనే ఏర్పాటు అలాగే. చేయి. అర్థమైందా? అర్థమైంది, నేను ఏర్పాటు చేస్తాను సార్. వెళ్ళు. కలేష్ గారు, నిన్న ర్యాలీలో ఏం జరిగింది? అరే ఏంటండి ఇది పాలిటిక్స్ అండి. చిన్న చిన్న సమస్యలు వస్తుపోతూ ఉంటాయి. మీరు ఎందుకు ఇది సీరియస్ గా తీసుకుంటున్నారో తెలియట్లేదు. వెళ్ళి ఇంకెక్కడైనా డ్యూటీ చూడండి. చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు పెద్ద గొడవలుగా మారుతాయో చెప్పలేమండి. మేము ఆ విషయం గురించి మీ భార్యని విచారణ చేయాలి. అరే ఎందుకని? నేను ఏదైనా మీకు కంప్లైంట్ రాసిచ్చానా? మీరు నా భార్యనే ఎంక్వైరీ చేయాలంటున్నారు. అవసరం లేదండి, బయలుదేరి వచ్చేసారు మీరు. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనరల్ సెక్యూరిటీకి ఏది మంచిదని మాకు అనిపిస్తుందో అది మేము చేస్తాం. మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి నా భార్యను పిలుస్తాను, సరేనా? చూడు, వెళ్ళి గజలిని తీసుకురా. అది కజలి. అదేంటంటే ఏంటి ఇంకా దిక్కులు చూస్తున్నావు? వెళ్ళి తను తీసుకురామని చెప్పాను కదా. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను కానీ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే నాకేమో తను పారిపోయింది అనుకుంటా. ఏంటి? సరే, పోలీసులు వచ్చారే. పోలీసా? ఓ. బయట పోలీసులు ఉన్నారు. నేను వాళ్ళకి ఏమని చెప్పను. అది ఏంటంటే తన ఆరోగ్యం ఇప్పుడు బాలేదు, తను రాలేదు. మేము తనతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడాలా? అమ్మాయి గౌరవం ముఖ్యమా లేకపోతే మీ డ్యూటీయా? అదే చెప్తున్నాగా, మళ్ళీ రమ్మని. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఏంట్రా నా నోరు చూస్తూ నిలబడిపోయారు? వెళ్ళి తన వెతికి తీసుకురండి. తన దొరకనంత వరకు తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? వెళ్ళండి. నాకు తెలుసు, నాకు అప్పుడే తెలుసు ఇలా జరుగుతుంది అని. నేను ముందే చెప్పానుగా, ఈ కజ్జలిని నుంచో పెట్టదని చెప్పాను కదా మీకు ముందే, కానీ వినలేదు. నేను మీతో ఎన్నేళ్ళుగా కలిసి ఉన్నాను చెప్పండి, కానీ మీకు నా మీద కాస్త కూడా జాలి లేదు. నీ గురించి నాకు బాగా తెలుసురా. నువ్వు మనిషి రూపంలో ఉన్న నాగపావురా. ఆ గజలి ఎక్కడుందో తెలిసేంత వరకు, అప్పటి వరకు తన ఇంట్లోంచి పారిపోయిందన్న విషయం ఎవరికి తెలియకూడదు. వెళ్ళి తన వెతుకో. దాన్ని పావని చెప్పారు. వెళ్ళి దాన్ని త్వరగా వెతకండి. దాని కచలి కాదు, ఒక నల్ల పిల్లి. తన మొత్తం జీవితాన్ని నాశనం చేశాను. లేదు, కజిలీ నా రూట్ ని క్రాస్ చేయలేదు. అంతకన్నా ముందు నేను కట్ చేసేస్తానని ఏ విషయాన్నైతే అన్నయ్య ముయ్యాలని చూస్తున్నారో అదే విషయాన్ని లోకానికి తెలిసేలా చేసి అతని మీద ఉమ్మేసేలా చేస్తాం. అలా చేయకపోతే నా పేరు మానవే కాదు. జాగ్రత్తగా విను, నేను చెప్పిన విషయం గ్రామాలందరికీ తెలియాలి. చాలా మంది పిల్లలు చనిపోయారు. పిల్లల మరణ శబ్దాలు. నాకేమనిపించిందంటే ఎవరో విషయాన్ని కలిపినట్టున్నారు. దాన్ని చెక్ చేయడానికి వెళ్ళాను, కానీ సడన్ గా ఆ సమయంలో నేను ఎలా కళ్ళు తిరిగి పడిపోయానో తెలీదు. మేడం, పిల్లల పోస్ట్ మార్టం జరుగుతుంది. రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుంది. ఇదిగో విను, నువ్వు నోరు మూసుకోవడానికి ఈ డబ్బుల్ని ఇస్తున్నాను, అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కజిలీ మోకంలో బొగ్గు పూసింది నేనేనని తెలిసిందనుకో, ఆ మరుక్షణమే నువ్వు ప్రాణాలతో ఉండవు, ఏటి కలిసిపోతావు, అర్థమైందా? వెళ్ళు. బండెందుకు ఇంకా బయలుదేరలేదు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా వెళ్ళు. చూడు, నువ్వు పని చేయి. వెళ్ళు వెళ్ళు. అన్నా చూడండి, కజలి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియడం లేదు. తన కూడా చనిపోయి ఉంటుందా? అలాంటిది ఏమైనా జరిగితే ఎలక్షన్లో ఎవరైనా నుంచో పెట్టగలం. దానికో దారుంది. ఒకవేళ కజిలీ మొహంలో మసిపోయడంలో మీకు కూడా భాగం ఉందా ఏంటి? ఎప్పుడు మేము క్యాండిడేట్ని అపోజిషన్ని ఒకటిగానే చూస్తాం.
ఇటువంటి కేవలమైన పాలిటిక్స్ చేయటం అనేది మాకు అనవసరమైన పని. ఇదంతా వాడు చేసిన కుట్రే, అర్థమైందా? ఇది చేసిన వాడిని వెళ్ళి మీరు పట్టుకోండి, అప్పుడు నిజం తెలుస్తుంది. తప్పకుండా వాడిని పట్టుకుంటారు, కానీ అవి మీరు పోలీసులకు నేర్పించాల్సిన అవసరం లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అసలు తెలియట్లేదు. వాళ్ళు కజిలీదేవి మొహానికి మసి పూశారు, తనని జనాల ముందు అవమానించారు, నీచంగా చూశారు. పాపం తను ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. షూట్ చేస్తారని బెదిరించారు. కానీ అపోజిషన్ పార్టీ చేసే ప్రతి పనికి నా భార్య కజిలీదేవి సమాధానం చెప్పింది. తను ఎన్నికల్లో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. తను ఎవరు బెదిరించలేరు. ఏదైనా తెలిసిందా? ఎనీథింగ్? ఇంతమందికి ఒకేసారి ఎందుకు ఇలా జరిగింది? నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఓకే మేడం. మేడం ఒక లీడ్ దొరికింది, కానీ ఇప్పుడు ఏది కన్ఫర్మ్గా చెప్పలేం. మొత్తం అంతా చెక్ చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇదేంటి ఇంతమందేనా? జనాలకి ఎలా తెలిసిందో తెలియడం లేదు. కజిలి పారిపోయిందని అందరికి తెలిసిపోయింది. డబ్బులు ఇచ్చినా కూడా మన పార్టీకి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. కన్నీదేవిని బయటికి రమ్మని చెప్పండి. కన్నీదేవిని బయటికి రమ్మనండి. కన్నీదేవిని బయటికి రమ్మనండి. మాకేమనిపిస్తుందంటే తను లోపలే లేదు, ఎవరితోనో పారిపోయి ఉంటుంది. కన్నీదేవిని బయటికి రమ్మనండి. కన్నీదేవిని బయటికి రమ్మనండి. అన్నయ్య, నేను వెళ్ళి చూసొస్తాను. కన్నీదేవిని బయటికి రమ్మనండి. కన్నీదేవిని బయటికి రమ్మనండి. చూడండి, ఇవన్నీ ఒట్టి మాటలు, అలా ఏం జరగలేదు. చూడండి, ఇవన్నీ ఆపోనెంట్ పార్టీ చేసే పనులే. కజరి వదిన లోపలే ఉన్నారు. ఆవిడకి ఒంట్లో బాలేదందుకే లోపల విశ్రాంతి తీసుకుంటారు. ఒంట్లో బాగోలేదని చెప్పడం అంతా అబద్ధం. ఎవరితోనో తను పారిపోయి ఉంటుంది. నోర్మోయ్, ఇంకోసారి ఎవడైనా కజిలి పేరు ఎత్తాలి, అక్కడే మీ నాలిక కోసేస్తాను. కజిలి ఆరోగ్యం బాలేదు, తను రెస్ట్ తీసుకుంటుంది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. అంబులెన్స్ ని పిలవండి, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఖచ్చితంగా. ఇతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. నేను ముందే చెప్పాను కదా, మిగతా వాళ్ళ విషయాలు తలదూర్చే ముందు ఆలోచించుకోవాలని. నేను మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పబ్లిక్ ముందు ఎందుకని నేను అవమానిస్తాను చెప్పండి? ఇదంతా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన పని. వెళ్ళి వాళ్ళని అడగండి. ఈ ఇంట్లో కజిలి చనిపోయిందన్న బాధ ఏ ఒక్కరిలోనూ లేదని తెలుస్తోంది. మేము దుకాణంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాగే ఉంటాం. మేము దుకాణంలో ఉన్నామో లేవో తెలుసుకుని మీరేం చేస్తారో చెప్పండి. ఏమైంది? అరే, కొంతమంది రౌడీలు వచ్చారు. వాళ్ళు బలవంతం చేసి నా ముందే నా పెళ్ళాన్ని లాక్కుంటూ వెళ్ళిపోయారు. తన బట్టలు విప్పి ఏరియా మొత్తం తన్ని పరేడ్ చేశారు. తర్వాత తన్ని షూట్ చేసేశారు. నేను ఇంకో విషయం విన్నాను, కజిలి ఇంట్లో నుంచి పారిపోయిందట. అవును, తిరిగి వచ్చేసింది కదా. అదంతా తను చేసిన ఏదో పని. పెద్ద మనసుందని తన్ని క్షమించాను. సరే, దగ్గరలో హైవే, టోల్ గేట్, పెట్రోల్ పంప్, ఏటీఎం, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఈ కజిలి ఎవరితో పారిపోయింది, ఎందుకు పారిపోయిందో తెలుసుకోండి. కజిలి, కైలాష్ని వాళ్ళ ఇంట్లో వాళ్లే చంపేస్తుంటారు. అలాగా? వాళ్ళు ఎందుకు అలా చెయ్యాలి? మీరు అడిగేదానికి సమాధానం చెప్పడం కోసం
ఇంకా కొన్ని ప్రశ్నలకి మనం ఆలోచించాలి. అసలు కజిలి ఎవరు? తను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది? హఠాత్తుగా ఎందుకని కైలాష్ తనని పెళ్లి చేసుకున్నాడు? కోర్టు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? కోర్టు మ్యారేజ్ లో తన బర్త్ సర్టిఫికెట్ లో తెలిసిన విషయం ఏంటంటే తను లోయర్ క్యాస్ట్ అమ్మాయని. ఈ చుట్టుపక్కల ఏరియాలో లోయర్ క్యాస్ట్ మనుషులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మానవ్ ఉన్నాడు చూడండి, కైలాష్ తమ్ముడు. వాడు మాకు అపోజిషన్గా నిలబడాలనుకున్నాడు. కానీ కైలాషే కజిలిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆడవాళ్ల ఓట్లు వాళ్ళకు పడతాయని. ఈ విషయం వల్ల అన్నదమ్ములు ఇద్దరికీ చాలా గొడవలయ్యాయి. మీరు వెళ్ళి మానవుని విచారించండి, నిజాలన్నీ కక్కుతాడు. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆ విషయం గురించి అసలు ఏమీ తెలీదు. అయినా అన్నయ్య మీతో చెప్పారు కదా, ఇదంతా ఆపోజిషన్ పార్టీ చేసిన పని. సార్ నన్ను రోజంతా ఇక్కడ మీరు కూర్చోబెట్టినా సరే నా సమాధానం ఎప్పటికీ మారనే మారదు. మ్యామ్, ఇదేం వైరస్ కాదు, టెర్రరిస్ట్ అటాక్ కాదు. నాకెందుకో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అనిపిస్తుంది. అందుకే హాస్పిటల్ క్యాంటీన్లో ఫుడ్ శాంపిల్ చెక్ చేయించాను, కానీ అందులో ఏమీ దొరకలేదు. చిన్నపిల్లల యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే అందరూ కంటామినేటెడ్ పాలని తాగారు. అది ముందు కనిపెట్టు. కంటామినేషన్ ఎవరు చేశారు? వగేలా వీడియో నుంచి ఏదైనా క్లూ దొరికిందా? దాని వెనకాల ఎవరున్నారు? లేదు సార్, గ్రామ ప్రజలు మాత్రమే కనిపించారు. పటక్, వీడియోలో గ్రామ ప్రజలు ఎంతమంది తెలుస్తున్నారో అందరినీ తీసుకురండి. చూడండి, కజిలీకి జరిగిన దాని గురించి మీకేమైనా తెలుసా? లేదు, నాకేం తెలీదు. దాని గురించి నాకేం తెలీదు. అన్నా, కజిలీ గురించి మీకేమైనా తెలుసా? నాకేం తెలియదు సార్. ఆ అమ్మాయి మా గ్రామం పేరే చెడగొట్టేసింది. సార్, వాళ్ళ ఏరియాలోనే మిల్క్ సప్లయర్ కైలాష్ అనే అతను గుడ్ లైఫ్ హాస్పిటల్లో మిల్క్ని సప్లై చేశారు. అందులో ఎలుకల మందు కల్పించారు. అక్కడ చాలా మంది జనాలు ప్రాణాలతో పోరాడుతున్నారు. అక్కడ ఆల్రెడీ 5 మంది పిల్లలు చనిపోయారు. రే, వెంటనే ఆపండి. కంటైనర్ కింద పెట్టండి. పెట్టరా కింద. అన్నిటినీ చెక్ చేయండి, బాగా చెక్ చేయండి. ఊరికే ఎలా మీరు చెక్ చేయగలరు? చెక్ చేయడానికి ఏదైనా పేపర్స్ తీసుకొచ్చారా? ఊరికే ఎలా చేయగలరు? కైలాష్ గారు, మీరు మా ప్రతి ఇన్వెస్టిగేషన్లోనూ తలదొచ్చు. కైలాష్ గారు, పోలీసుల పనిలో జోక్యం చేసుకోవడం చాలా ఇష్టం కదా? మీ భార్య హత్య, ఈ కంటైనర్స్ లో ఉన్న ఆయుధాలు, ఇప్పుడు ఈ అరెస్ట్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? చూడండి, నేను పాల్లో అటువంటి చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికిన ఆయుధాలని బ్యాలిస్టిక్ టెస్ట్ చేద్దాం. కచ్లీ యొక్క బుల్లెట్తో ఏదైనా ఒక గన్ మ్యాచ్ అయిందనుకోండి, అంతటితో నీ కథ ముగిస్తుంది. మీ కంటామినేటెడ్ మిల్క్ వల్ల 5 చిన్నపిల్లలు చనిపోయారు. మిగతా పిల్లలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. నేను పాల్లో ఎలాంటివి కలపలేదు. మరి ఇన్ని గన్స్ ఏంటి? ఇవన్నీ మీ దగ్గరకు ఎలా వచ్చాయి? నా దగ్గర లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఒక్క గన్నుకు మాత్రమే ఇస్తారు, కానీ మీరు మీ పాల గోడౌన్ మొత్తం గన్స్ ఫ్యాక్టరీలా ఉంచారు. చూడు, మాకు గ్రామ ప్రజల దగ్గర నుంచి కచలీ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. మర్యాదగా ఒప్పుకో, శిక్ష తగ్గే అవకాశం ఉంది. చూడండి, అది నిజమే. కజలి ఇల్లు వదిలి పారిపోయింది. ఊరు ప్రజల ముందు ఏదో చెప్పి నేను మేనేజ్ చేశాను. తన ఆరోగ్యం బాగాలని చెప్పాను. తను ఉన్నటువంటి తిరిగి రాగానే తన్ని అవమానించాలని నేను తన డ్రెస్ని. కానీ ఇందులో ఇంకో నిజం కూడా ఉంది. నేను కజలిని చంపలేదు. నేను పాల్లో ఎలాంటివి కలపలేదు. ఇది నిజం. కజిలీ బర్త్ సర్టిఫికేట్ని బట్టి చూస్తే ఇదే వాళ్ళ అమ్మగారి ఇల్లు అని తెలుస్తోంది. ఇప్పుడు లాక్ చేసింది. పక్కింటి వాళ్ళని అడిగి చూద్దాం. కజిలీ వాళ్ళకి ఒకే అమ్మాయి. తన పెళ్లి తర్వాత
వాళ్ళ అమ్మ నాన్న అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. తను పెళ్లి చేసుకుంది ఇతనేనా? లేదు సార్, అమ్మాయి పెళ్లి కాశీ గ్రామంలో ఒక అబ్బాయితో జరిగింది. నాకు పేరు గుర్తులేదు, కానీ నా మొబైల్లో వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి. ఫోటో కాస్త ఒక చూపించండి. నిమిషం చూడండి సార్. ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరు, ఎక్కడున్నాడో కనుక్కోండి. ఓకే సార్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్, వెళ్ళి మీ ఓనర్ని పిలువు. అరే ఇక్కడేంటి సమస్య? మీరెందుకని ఇక్కడికి వచ్చారు? సర్చ్ వారెంట్తో వచ్చాం. ఒక్క మూల వదలకుండా ఇల్లంతా వెతకండి. అరే లోపలికి వెళ్ళొద్దు. వెతకండి. ఆగండి. ఇదే మీ గ్రామం యొక్క పారంపర్యమా? ఎలక్షన్కి ముందు తుపాకీ ఫ్యాక్టరీని మొదలు పెడతారా? ఇతన్ని తీసుకురండి. కజిలీ భర్త గురించి నీకేం తెలుసు? ఏంటి కదిలి మొగుడా? కదిలి మొగుడే నేనే కదా. ఒకవేళ నాకన్నా ముందు తను ఎవరైనా పెళ్లి చేసుకుందో లేదో నాకు తెలియదు సార్. ముందు ఈ ఫోటోని బాగా చూడు. ఇప్పుడు ఏదైనా జ్ఞాపకం వస్తుందా? నాకు తెలియదు, వాడెవడో నాకు తెలియదు. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. నాటు తుపాకీతోనే షూట్ చేశారు సార్. కానీ సార్, కైలాష్ ఇంకా భైరవ్ దగ్గర దొరికిన తుపాకీలతో ఇవి మ్యాచ్ కావడం లేదు. రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే తన బాడీలో చాలా గాయాలున్నాయి. తన్నెవరో రేప్ చేశారు. రేప్ చేసి చాలా గంటలు గడిచాయి. సెమెన్ శాంపిల్తో DNA టెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. బ్యాలిస్టిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆయుధాల వల్ల జరగలేదు. అయితే కచిలిని షూట్ చేసి చంపింది ఎవరే అంటారు సార్? ఇప్పుడు మన కేసులో ముందుకు వెళ్ళలేకపోతే కాస్త అలా వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కజిలి మొహంలో ఎప్పుడు మసి పూశారో ఆ రోజు రాత్రి తను ఎక్కడుంది? 1, కైలాస్ చెప్పినట్టు తను ఇంటి నుంచి పారిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలా పారిపోతే ఎవరితో పారిపోయింది? అలా పారిపోతే మళ్ళీ తను ఎందుకు వచ్చింది? బి, పారిపోలేదు, తరిమేశారు. ఒకవేళ కైలాష్కి తన మొదటి పెళ్లి గురించి తెలిసి ఉండొచ్చు, అందువల్ల అతను తన ఇంటి నుంచి సార్, నాకు ఇందులో ఇంకో అనుమానం కూడా ఉంది. కజిలీని క్రూరంగా కొట్టి ఎవరు రేప్ చేసుంటారు? ఎవరు చంపుంటారు? కచిలిని ఎవరైతే చంపారో వాడే తన మొహం మీద మసిరాసి వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. ఒకవేళ వాడు అపోజిషన్ పార్టీకి చెందినవాడైనా కూడా అయి ఉండొచ్చు. ఇంకా కైలాష్ తనకి డబ్బులు ఇచ్చి. ఇందులో ఒక పాసిబిలిటీ ఏంటంటే, కజిలి గతంలో ఉన్నవాడు ఎవడో ఒకడు తన పగని తీర్చుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చు. కజిలిని చంపుండొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది సార్. కానీ అది ఎవరో మనమేలా తెలుసుకోవడం? అదే కనిపెట్టాలి. గ్రామ ప్రజల్ని, బంధువులను పిలిచి విచారించండి. ఏ అమ్మాయి అయితే ఎలక్షన్ క్యాండిడేట్గా నిలబడిందో తను హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియదు. గ్రామానికి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకోండి. వాటి టైమింగ్స్ని చూడండి. అన్ని బస్సుల్లోని డ్రైవర్స్ని, కండక్టర్స్ని విచారించండి. గ్రామంలో చుట్టుపక్కల ఎన్ని CCTV ఫుటేజీలున్నాయో వాటన్నిటినీ చెక్ చేయండి. సార్, కజిలికి ఒకవేళ జిగర్ చనిపోయిన విషయం తెలిసిందా ఏంటి? అందుకే తను ఇంట్లో నుంచి పారిపోయిందా? ఒకవేళ ఇలా కూడా జరిగుండొచ్చు. జిగర్ చనిపోయాడు అని ఎవరైనా కజిలిని ఇంటి నుంచి బయటికి తీసుకొద్దాం అనుకున్నారా? సార్, కచిలి దగ్గర మొబైల్ ఫోను లేదు, అవుట్ సైడ్ కనెక్షను లేదు. అలాంటప్పుడు కజిలికి ఆ విషయం ఎలా తెలిసిందే? రైట్. కైలాష్ ఇంకా మానవుల CDR రిపోర్ట్ని తీయండి వెంటనే. ఓకే ఓకే సార్. మీరు కైలాష్ ఇంట్లోనే పనిచేస్తున్నారా? అవును సార్. వాళ్ళు కజిలీని ఎలా చూసేవారు? అవును సార్, నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు కజిలి పెళ్ళయ్యాక కిచెన్లోకి వచ్చింది. తను నా భర్తను చూశాక ఏదేదో మాట్లాడింది. అదేంటంటే సార్, తన భర్తకి వయసు అయిపోయింది కదా, అందుకని నా భర్తని వలలో వేసుకోవడానికి చూసింది. అంతే సార్, నా కోపం వచ్చింది, అందుకని నేను అలా చేశాను. బండి యొక్క మోడల్ ఆర్ నెంబర్ ప్లేట్ ఏమీ తెలియట్లేదు. ఇంకా టైర్. మనో బండి టైర్ని చెక్ చేద్దాం.
సార్ కజిలీ మొహాన మసిపూసిన వాడు తనని చంపుతానని బెదిరించిన వాడు ఎవరని తెలిసింది సార్. నేను తన ఫోటోని అన్ని స్టేషన్లకి పంపించేశాను. ఒక కానిస్టేబుల్ తనని కనిపెట్టాడు. వాడి పేరు సుశీల్. వాడు ఎక్కడున్నాడనే లొకేషన్ కూడా ట్రేస్ చేశాం సార్. పదండి. కజిలిని చంపింది ఎవర్రా? నేనా? ఏం చేద్దాం? నువ్వు నిజాన్ని దాచడానికి ఎన్ని అబద్ధాలు చెప్తావో అన్నిసార్లు నేను నిన్ను కొడుతూ ఉంటాను. నాకేం తెలీదు. నేను చెప్తాను సార్. నేను కజరీని ఏం చేయలేదు సార్. ఆ మానవ్ నేను ఫ్రెండ్, కానీ కజరీ క్యారెక్టర్ లెస్ అని చెప్పాడు సార్. తను గ్రామంలో ఉన్న మొత్తం అందరి మగాల్ని కుక్కలో పెట్టుకుందని చెప్పాడు. అందుకే తనని చంపాలని అనుకున్నాను. అందువల్లే తన్ని రేప్ చేసి నువ్వు చంపేశావా? లేదు సార్, నిజంగానే నేను అసలు ఏం చేయలేదు. మరెందుకు తన మొహంలో మసి పూసావు నువ్వు? సార్, ఒకరోజు తను నన్ను లాక్ కొట్టింది కదా, అప్పుడు నాకు నా ఈగో హర్ట్ అయింది. అందుకే అందరూ చూస్తున్నప్పుడే తన ముఖం మీద నేను ముగ్గురు పూశాను. నేను కక్ష సాధించుకున్నాను. నేను కూడా నీ లెక్క తీరుస్తాను. ఒక విషయం చెప్పు, కజిలికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సంబంధం ఎలా ఉండేది? సార్, అది మానవ్కి ఎప్పుడు తన మీద ఒక కన్ను ఉండేది సార్. కానీ తను అసలు మానవ్ పక్కనే రాదు. కానీ గ్రామాల్లో అంతా ఒక అబద్ధ విషయాన్ని చెప్పాడు. కజిలి ఏదో ఒక వ్యక్తితో పారిపోయిందని చెప్పాడు. అది నిజమా అబద్ధమని నాకు తెలియదు సార్. నాకు ఇంకేమీ తెలియదు సార్. ఒకవేళ మానవే కజిలిని కిడ్నాప్ చేసి తన్ని రేప్ చేసి ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఎవరితోనో పారిపోయిందని పుకార్లు పుట్టించుండొచ్చు. అప్పుడే కైలాష్ కజిలి పేరుని ఎలక్షన్ క్యాండిడేట్ కాదని వాపస్ తీసుకుంటాడు. ఆ తర్వాత మానవ్ పేరుని అనౌన్స్ చేసి వాడు క్యాండిడేట్ అవుతాడు. దానికి అవకాశం ఉంది సార్. పదండి సార్, మానవ్ని ఎంక్వైరీ చేద్దాం. మానవ్ ఎక్కడ? సార్ నాకు తెలియదు సార్. ఏంటి విషయం సార్? మానవ్ రూమ్ ఎక్కడో చెప్పండి. సార్ అదేంటంటే, మానవ్ రూమ్ ఎక్కడో చెప్పండి. రండి. వాడి రూమ్ మొత్తం చెక్ చేయండి. సార్ వీటిని చూడండి. అపోజిషన్ పార్టీ నుండి పెద్ద మొత్తంలో డొనేషన్ వచ్చింది. ఇదిగో పాస్బుక్ అప్డేట్. ఎక్కువగా నామినేషన్ పేపర్స్ కూడా దొరికేశారు. కజిలీకి బదులుగా అతనే నామినేషన్ వేయాలనుకున్నాడు. ముందుగా అన్ని బ్యాలిస్టిక్ టెస్ట్కి పంపండి. ఇదంతా చూస్తుంటే దీన్ని చేసింది మానవే అనిపిస్తుంది. వాడెక్కడా? నేను నిజం చెప్తున్నాను, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. మానవుని వెతకండి. అన్ని చోట్ల అతని ఫోటోని సర్క్యులేట్ చేయండి. ఎక్కడున్నా పట్టుకుని లాక్కురండి. సార్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మానవ్ రూమ్లో ఉన్న గన్తోనే కజిలీని చంపేసి ఉండాలి. అలా అయితే మానవే కజిలిని చంపుంటాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేయి. వాడు పాతాళంలో ఉన్న పట్టుకురండి. మీరేమంటారు? ఏ రోజైతే కజిలి మొదటి భర్తను హత్య చేశారో ఆ రోజు అతను మీతో ఉన్నారా? నేను తన ఫ్రెండ్ని, అలాగే లాయర్ని కూడా. ఇదేంటి? ఇదే ఆ కాంట్రాక్ట్. ఇది జిగర్ కైలాష్ ఇంకా మానవతో వేసుకుంది. ఆ పని మూలంగా నా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, వాడికి ఏమైనా అయితే గనక ఇది పోలీసులకి ఇవ్వమన్నాడు. నీకు జిగర్ తెలియదని ఎందుకు అబద్ధం చెప్పావు? సార్, అదేంటంటే నా మీద చాలా చాలా కేసులు ఉన్నాయి సార్. అందుకని నేను ఎలక్షన్లో నిలబడలేను. అందుకే నేను జిగర్తో ఒక కాంట్రాక్ట్ వేసుకున్నాను. వాడి 25 ఏళ్ల పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. దాని బదులు నేను వాడికి చాలా డబ్బు ఇచ్చాను సార్. కానీ కాలం గడిచే కొద్దీ వాడికి బాగా అత్యాస పెరిగింది సార్. అందుకని నువ్వు నీ తమ్ముడు కలిసి జిగర్ని చంపేశారు కదా? చెప్పరా మానవ్ ఎక్కడున్నాడు? చెప్పు. మానవ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. తెలీదు. మానవ్ ఎక్కడున్నాడో వెతికి కనిపెట్టండి. వాడి నెట్వర్క్ ఎక్కడెక్కడుందో, వాడి గొడవను ఎక్కడుందో అన్ని చోట్ల వెతకండి. ఎక్కడున్నా పట్టి తీసుకురండి. సార్ రిజిస్టర్ ఆఫీసులో ఒక విషయం తెలిసింది. మానవ్ వాళ్ళ ఊరి పక్కనే ఒక ఫామ్ హౌస్ ఉందట. సరే, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. నేను పాఠక్ని పంపిస్తాను. ఎస్ సార్. ఒక ఫామ్ హౌస్ లొకేషన్ నీకు పంపాను. మీరేంటి ఇక్కడ? ఫింగర్ ప్రింట్ దొరికింది జిగర్ హత్యకు సంబంధించి. ఆ విషయంలో మానవ్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఇందులో ఒకటి మాత్రం క్లియర్, కచలిని జిగర్ని మానవే చంపింది. సార్,
మనం కైలాష్ గూడలో నుంచి పాలు శాంపిల్ తీసాం కదా, అందులో ఏ కల్తీ లేదు సార్. ఏంటి? అయితే పాలల్లో కల్తీ చేసింది ఎవరు, ఎందుకు చేశారు? సార్, కైలాష్ గారికి జామీన్ దొరికింది. మా క్లయింట్ని వదిలేయండి. అదెలా వదిలేస్తాం? పాఠక్, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. అతను వదిలే. కచిలీ మర్డర్లో కైలాష్ యాంగిలే నాకు అర్థం కావట్లేదు. కచిలీ క్యాష్ను ఉపయోగించుకొని తనని ఎలక్షన్లో నిల్చోబెట్టాలనుకున్నాడు. తర్వాత ఈ విక్టిమ్ కార్డును ఉపయోగించుకొని అపోజిషన్ని గెలవాలనుకున్నాడు. కచిలీ మీద ఒక జాలిని ఏర్పరిచి గ్రామంలో ఒక సింపతి క్రియేట్ చేయాలనుకున్నాడు. అందులో మానవ్, లీలా ఇద్దరి హస్తం ఉంది. అతనితోనే ఉండి అతనికి గోతులు తీశారు. ఆ మానవ్ మనకి దొరకనట్టున్నాడు. ఒకవేళ మానవ్ జిగర్ని చంపిన దాన్ని బట్టి కజిలిని ఊళ్ళో నుంచి తీసుకెళ్ళుండొచ్చు, తన్ని రేప్ చేసుండొచ్చు. అలాగే తన పొలిటికల్ మార్గాన్ని క్లియర్ చేసుకోవడం కోసం పగటిపూట జనాల మధ్య కజిలిని షూట్ కానీ చేశారు. సార్, పాలని కల్తీ చేస్తే మానవ్కేంటి ప్రయోజనం? పాలని కల్తీ చేసింది ఎవరు, ఎందుకోసం? ఈ టోటల్ కేసులో మనం ఏదో ఒక విషయాన్ని మిస్ అవుతున్నాం సార్. ఒకవేళ అది సార్, టోటల్ ఫ్యామిలీ CDR చెక్ చేసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఎప్పుడైతే కజిలీ కనిపించలేదో అప్పటి నుంచి మానవ్ వైఫ్ లీలా ఎవరికీ తెలియకుండా రాజుకి కాల్ చేసింది. ఏంటి, లీలా రాజగోపాల్ చేస్తారా? స్ట్రేంజ్. వాళ్ళిద్దరి మధ్య ఏంటి అంత కనెక్షన్? అరే, ఎన్నిసార్లు చెప్పాలి? నేను రాజుకి ఏ కాల్ చేయలేదు. మీరు కావాలంటే చూడండి, నా ఫోన్ చెక్ చేయండి. ఆ రోజు రాత్రి రాజు నంబర్కి నేను డయల్ చేయలేదు. లీలా చెప్పిన దాన్ని బట్టి చూస్తే కజిలి కనిపించకుండా పోయిన రోజు రాత్రి, ఆ రోజు రాజుకి లీలా ఫోన్లో నుంచి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఫోన్ చేసి కాల్ రికార్డ్ నుంచి డిలీట్ చేశారు. ఒక పని చేయి, రాజు ఫోన్ని సర్వేలెన్స్ లో వేయండి. వాడు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి. రాజు మొబైల్ యొక్క IMEI రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ స్పాట్ ఇదే. మాటిమాటికి వాడు ఇక్కడికే వచ్చేవాడు. సరే, పద వెళ్ళి చూద్దాం. ఎవరు దగ్గరికి రావద్దు, వస్తే కాల్చి పారేస్తాను. వదిలు. సార్, సార్, కజిలి మా ఊరు అమ్మాయి. తను చాలా చాలా అందంగా ఉంటుంది. ఊళ్ళో ప్రతి మగాడు ఎప్పుడూ తన్నే చూస్తూ ఉంటారు. కానీ తన భర్త డబ్బుకి ఆశపడి తన భార్య కజిలిని కైలాష్కి అమ్మేశాడు. ఆ సమయంలోనే నేనక్కడ డ్రైవర్గా చేరాను. వస్తూ వెళ్తున్నందువల్ల నేను కజిలిని కలుసుకోగలిగాను, తనకి దగ్గరగా కూడా ఉండగలిగాను. అంతేకాకుండా నేను అక్కడ పాలను కల్తీ చేయడం మొదలుపెట్టాను. నేను కైలాష్ లాగా ధనవంతుడి కావాలి అనుకున్నాను. అప్పుడే ఆ డబ్బుతో నేను కజిలిని అక్కడి నుంచి విడిపించుకొని తీసుకురాగలను. ఏ రోజైతే కజిలి మొహానికి మసి పూసి తన్ని అవమానించారో అప్పుడు తను చాలా కోపంలో ఉండింది. ఆ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది. కైలాష్ నుండి, ఆ ఫ్యామిలీ నుండి తను దూరంగా వెళ్ళాలనుకుంది. రాజు, రాజు, ఈ కుటుంబానికి వచ్చిన జీవితం నాశనం అయిపోయింది. రాజు, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు హెల్ప్ చేయి. కజిలి, నువ్వేం కంగారు పడకు. ఈ రాత్రి నువ్వు ఎలాగైనా మార్కెట్ వెనుకున్న రోడ్డుకు వచ్చి నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నా చేత పని చేయించుకుని టార్చర్ చేస్తున్నారు. వాడు ప్రతిరోజు నన్ను వేధిస్తూనే టార్చర్ చేస్తున్నాడు.
ఏదో ఒకటి చేసి ఆ కైలాష్ నుంచి నన్ను కాపాడు రాజు. కజిలి నువ్వేం బాధపడకు, నేను ఏదో ఒకటి చేసి నిన్ను ఆ కైలాష్ బారి నుండి కాపాడుతాను. సార్, నేను తిరిగి వచ్చి చూసేసరికి కజిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కజిలి, నేను చాలా భయపడ్డాను. ఒకవేళ తను జరిగిందంతా వాళ్ళకి కనుక చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళు నన్ను చంపేస్తారు. అందుకే సార్ నేను గుంపులో ఒకటిగా వెళ్ళి నా చేతులతోనే కజిలీని చంపేశాను. తర్వాత ఏమైంది చెప్పు. నాకు ఆ తర్వాత ఏమీ తెలియదు సార్. సార్, నాకు ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో, పోలీసులు మానవుని అనుమానిస్తున్నారని తెలిసిందో, నేను ఆ అనుమానాన్ని నిజం చేయడం కోసం మానవ్ రూమ్కి వెళ్ళి గన్ అక్కడ పెట్టాను. మానవ్ పోలీసులకి భయపడి నా పాల బండిలోనే దాక్కున్నాడు సార్. ఆ తర్వాత మానవ్కి తెలిసింది పాలలో విషయం కలిపింది నేనేనని. అంతేకాకుండా తనకి ఇంకో విషయమూ తెలిసింది. నేను కజిలీని ఆ సమయంలో నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. నేను మానవుడు కూడా ప్రేమించడం తప్పు కాదు. ప్రేమన్న పేరుతో పిశాచిగా మారడం, జనాల్ని ఒక్కొక్కరిగా చంపేయడం అది నేరం మాత్రమే కాదు, అదొక నీచమైన కార్యం.